హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రూపా డివోషనల్ ఆర్టిస్ట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రూపా. అందరూ ఎలా ఉన్నారు? సో టుడే వీడియో వచ్చేసరికి విరాట్ కోహ్లీ పెన్సిల్ స్కెచ్ అనేది వేసాను అనమాట. ఈ పెన్సిల్ స్కెచ్ చేయడానికి నాకు దగ్గర 3 వీక్స్ టైం అనేది పట్టింది. ఎందుకంటే నాకు పెన్సిల్తో చార్కోల్ పౌడర్తో షేడింగ్ ఎలా వేయాలో తెలియదు అనమాట పెన్సిల్ స్కెచ్కి. అందుకే నాకు 3 వీక్స్ టైం అనేది పట్టిందనమాట విరాట్ కోహ్లీ పెన్సిల్ స్కెచ్ వేయడానికి. 3 మంత్స్ బ్యాక్ వచ్చేసరికి మా డాడీ పెన్సిల్ స్కెచ్ అనేది వేశాను. నేను డివోషనల్ ఆర్ట్సే వేస్తాను కదా, నాకు అనిపించింది నార్మల్ ఆర్ట్స్ కూడా ట్రై చేద్దాము, వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి ట్రై చేశాను. మా డాడీ పెన్సిల్ స్కెచ్తో అది బాగా వచ్చింది. సో అందుకే సెకండ్ టైం వచ్చేసరికి విరాట్ కోహ్లీ పెన్సిల్ స్కెచ్ అనేది వేశాను. ఇది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. అవుట్పుట్ మీరు లాస్ట్లో చూసి చెప్పండి పెన్సిల్ స్కెచ్ ఎలా వచ్చిందని చెప్పేసి. సో నేను డివోషనల్ ఆర్ట్స్ అనేవి వేస్తాను కదా, అందులో ఉన్న ఎక్స్పీరియన్స్ ఈ పెన్సిల్ స్కెచ్లోకి అనేది తీసుకొచ్చాను. అందుకే పెన్సిల్ స్కెచ్ ఇంత బాగా వచ్చిందనమాట. దానికి తోడు నా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేశారు, బాగా వస్తుంది అయ్యి అని చెప్పేసి. సో నేను వేశాను. పెన్సిల్ స్కెచ్ అయితే చాలా బాగా వచ్చింది. సో నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి కూడా వచ్చిందనమాట. సో తను వచ్చి పెన్సిల్ స్కెచ్ చాలా బాగా వచ్చింది రూపా అని చెప్పింది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే 7 ఇయర్స్ నుండి నేను ఎటువంటి డ్రాయింగ్ స్కూల్కి వెళ్ళకుండా యూట్యూబ్లో చూస్తూ మాత్రమే ఇంత ఆర్ట్ అనేది నేర్చుకున్నాను అనమాట. నేను ఈ 7 ఇయర్స్ నుండి నేను ఎటువంటి డ్రాయింగ్ స్కూల్లో కూడా నేర్చుకోలేదు. కేవలం యూట్యూబ్లో చూస్తూ షేడింగ్స్ ఎలా వేయాలని మాత్రమే నేర్చుకున్నాను అనమాట. సో 80% ఆర్ట్ అనేది నేర్చుకున్నాను, ఇంకా 20% అనేది నేర్చుకోవాలన్నమాట నేను ఆర్ట్. నాకు ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా. సో ఈ విరాట్ కోహ్లీ పెన్సిల్ స్కెచ్ ఫినిష్ అయ్యాక నా పేరెంట్స్కి అనేది తీసుకెళ్ళి చూపించాను అనమాట, అవుట్పుట్ ఎలా వచ్చిందని అడగడానికి. మమ్మీ డాడీ అయితే షాక్ అయిపోయారనమాట, ఇంత బాగా నేను ఎలా వేసానని చెప్పేసి పెన్సిల్ స్కెచ్. నా 7 ఇయర్స్లో ద బెస్ట్ పెన్సిల్ స్కెచ్ అనమాట ఇది వచ్చేసరికి. అన్ని మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకుంటూ ఈ పెన్సిల్ స్కెచ్ అనేది వేసానమాట. అందుకే ఇంత బాగా వచ్చింది ఈ పెన్సిల్ స్కెచ్. ఫస్ట్ మా డాడీకి అనేది చూపించాను అనమాట పెన్సిల్ స్కెచ్. మా డాడీ చాలా బాగుందని చెప్పేసి మా మమ్మీ దగ్గరికి తీసుకెళ్లారు పెన్సిల్ స్కెచ్. మా మమ్మీ కూడా షాక్ అయిపోయారనమాట, నేను చాలా బాగా వేసానని చెప్పేసి. ఇంకప్పుడు మా డాడీ అన్నారనమాట, రూపా ఆర్ట్స్ చాలా బాగా వేస్తుంది కదా, ఒక మంచి డ్రాయింగ్ స్కూల్లో చూసి మాట్లాడి డ్రాయింగ్ స్కూల్కి పంపిద్దామని చెప్పేసి. సో నాకు ఆ మాట వినంగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎందుకంటే నా 7 ఇయర్స్ డ్రీమ్ అనమాట, నేను డ్రాయింగ్ స్కూల్కి వెళ్ళాలి, డ్రాయింగ్ బాగా నేర్చుకోవాలని చెప్పేసి. సో ఈ పెన్సిల్ స్కెచ్ వల్ల మమ్మీ డాడీ నన్ను డ్రాయింగ్ స్కూల్కి పంపిస్తున్నారని చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విరాట్ కోహ్లీ పెన్సిల్ స్కెచ్ వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక టిప్ చెప్తున్నాను చూడండి. మనం నార్మల్గా పెన్సిల్ స్కెచెస్ వేసినప్పుడు ఆ చార్కోల్ పౌడర్ మన హ్యాండ్కి అనేది అంటుకుండిద్ది అనమాట. అలా అంటుకున్నప్పుడు మనం వేసిన డ్రాయింగ్ అంతా పాడైపోతుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఒక పేపర్ పెట్టుకొని పెన్సిల్ స్కెచ్ చేయండి, చాలా బాగా వచ్చింది పెన్సిల్ స్కెచ్. ఈ ఐడియా నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పెన్సిల్ స్కెచ్ ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.